నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, ఈ రోజు పోలింగ్ శాతాన్ని చూస్తే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ఏమైనా వీక్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఓటింగ్ సరళి చూస్తే తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోలింగ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని చూస్తే ఏమర్థమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు పాజిటివ్ ఓటింగ్ జరిగినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ రేంజ్లో అంటే 89.93 అంటే అబౌవ్ 90+ కూడా వచ్చే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో ఈ 152 సీట్లకు. తమిళనాడులో ఒకటే ఫేజ్ కాబట్టి అక్కడ కూడా 82 పాయింట్ చిల్లర అంటే 84, 83 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ హోరాహోరీ పోరులో ఖచ్చితంగా అక్కడ ఏ ప్రభుత్వాలు అయితే ఇంతకు ముందు ఉన్నాయో అవే ప్రభుత్వాలు వెలిసిల్లే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక తమిళనాడు విషయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచే సీట్లు చాలా నెగ్లిజిబుల్ సీట్లు. అక్కడ వాళ్ళకు పెద్ద స్టేక్ లేదు. కానీ ఏదో ఒక బిల్డప్, ఎందుకంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటూ ఏదో ఒకటి మాయ చేద్దామన్న పరిస్థితి చూసిండు. ఆ విజయ్ గారిని కూడా కలుపుకొని ఏదో ఒక చేద్దాం అనుకుంటే విజయ్ గారు వాళ్ళ ముఖం మీద చెప్పేసారు, నేను మీతో కలువను, నేను సపరేట్గా పోటీ చేస్తాను. వారి పార్టీ వారి మొత్తం సీట్లకు పోటీ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమి ఏఐఏడీఎంకే వీళ్ళు వెనకబడ్డది వాస్తవం. ఇప్పుడు అధినేత ఆయన ఉన్నాడు కదా సినిమా యాక్టరు, వారు కూడా ఇంతకు ముందు చిరంజీవి గారు ఏ రేంజ్లోనైతే ప్రచారం చేశారో ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లకి ఎట్లాగైతే పరిమితమైండో, నా లెక్క ప్రకారము విజయ్ గారికి కూడా అదే 18 సీట్లు 20 సీట్లు వస్తే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోయినసారి కంటే మా కూటమికి ఖచ్చితంగా ఓట్లు సీట్లు ఎక్కువ వస్తాయి. మేమే ప్రభుత్వంలోకి రాబోతూ ఉన్నాం. డైరెక్ట్ మేము కాంగ్రెస్గా రాకపోయినా మా మా పార్ట్నర్ గెలుస్తూ ఉన్నాడు, మా మద్దతుతోటి, కాబట్టి మా ప్రభుత్వమే ఏర్పడుతుందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి వస్తే పశ్చిమ బెంగాల్లో అని చెప్పేసి 90,000 ఓట్లను నిర్మించినటువంటి భారతీయ జనతా పార్టీకి కర్రుగాల్చి వాత పెడతా ఉన్నారు బెంగాల్ ప్రజలు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అమిత్ షా గారిని, అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్లో తిష్ట వేసి సాధించింది ఏందండి? వారు ఒక మాట మాట్లాడతారు, మమతా బెనర్జీ పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అక్కడ పక్కకు బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, ఇంకెవరో అంతా రాక్షసులు లాంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ చేరుతా ఉన్నారు, కాబట్టి మేము సర్వ్ పెట్టినాం, 90,000 ఓట్లు తీసివేసినామని చెప్తున్న వీరు, నేను అడిగే ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. మరి 12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఇదే హోంమంత్రి అమిత్ షా గానే ఉన్నారు కదా, మరి ఈయన ఏం చేస్తున్నట్టు? బంగ్లాదేశ్ నుంచి వస్తుంటే ఏం చేస్తున్నాడు, మయన్మార్ నుంచి వస్తే ఏం చేస్తున్నాడు, ఇంకా వేరే దేశాల నుంచి క్రాస్ బార్డర్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. పని వాళ్ళు చేయవలసింది పోయి మమతా బెనర్జీ గారి మీద వేయడం ఎందుకండి? మమతా బెనర్జీ గారు ఏం తప్పు చేసిర్రు? మమతా బెనర్జీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఒట్టినే కాలే కదా, అక్కడ ప్రజలు ఆశీర్వదిస్తేనే అయింది కదా. తప్పులు భారతీయ జనతా పార్టీ చేసి మమతా బెనర్జీ గారిని నలుసుక తిందామన్న ఆలోచన చేసింది. కాబట్టి అక్కడ ప్రజలలో వ్యతిరేకత వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద. కాబట్టి 90+% ఓటింగ్ జరుగుతుంది. అంటే గ్రామ పంచాయతీలో, ఒక గ్రామ పంచాయతీలో ఏ రకంగానైతే ఓటింగ్ జరుగుతుందో అదే రేంజ్లో అసెంబ్లీ సీట్లకు జరగడం మామూలు విషయం కాదు కదండి. మమతా బెనర్జీకి 1 సైడ్ విక్టరీ. పోయినసారి ఇదే 150, 155 ఈ సీట్లలో 90 పైచీలకు వస్తే ఈసారి ఏకంగా 130 సీట్ల దాకా కూడా వస్తుందని ఒక అంచనా చెప్తా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి పోయినసారి 77 సీట్లు వస్తే ఈసారి ఏ 30 ఏ 40 దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసినట్టుగా బెంగాల్లో ఏం జరగట్లేదు. బెంగాల్లో జరిగిందంతా, తప్పు చేసిందంతా భారతీయ జనతా పార్టీనే. కేవలం రాజకీయ. నర్సయ్య గౌడ్ గారు, ఒక్క విషయం, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మీకు సీట్ల సర్దుబాటు కాక లెఫ్ట్ మీరు విడిగా పోటీ చేయాల్సి వచ్చింది కదా, ఇది బీజేపీకి లాభం కదా? సీట్లు బీజేపీకి తెచ్చిపెట్టే అవకాశం లేదా దీనివల్ల? మేడం నేను ఏమంటున్నా, మేము అక్కడ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో మేము లేము, మాకు అన్ని సీట్లు రావు. వాస్తవం ఇదే. మేము పోటీ చేసినంత మాత్రాన మమతా బెనర్జీ ఓట్లే చీల్తాయని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీట్లు ఎందుకు చీలవు? కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి 1 సైడ్గా మమతా బెనర్జీ కూటమికి మాత్రమే అక్కడ ఓట్లేసే అవకాశం ఉంది.
మిగతా ఏమైనా ఓట్లు ఉంటే మాకు కూడా కొన్ని ఓట్లు వేసే అవకాశం ఉంది, సీట్లు వచ్చే అవకాశం ఉంది తప్పితే భారతీయ జనతా పార్టీ గత 77 సీట్లను కొన్ని కోల్పోవాల్సి వస్తుందనేది స్పష్టంగా అనలిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అమిత్ షా ఇప్పటికైనా గుర్తించవలసింది ఏంటంటే బార్డర్ దాటి వస్తున్నారు అని మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీని మీరు అవమానించొద్దు. ఆ అవమానం మీది. ఎందుకంటే బిఎస్ఎఫ్ అనేది మీ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరు అక్కడ ఫెన్సింగ్ వేయరు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేసినరా అంటే సప్పుడు చేయరు. ఎంతసేపు ఫేక్ ఆరోపణలు చేస్తా ఉన్నారు మమతా బెనర్జీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. 12 సంవత్సరాలు పడుతుందా అండి? పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు మధ్యలో ఫెన్సింగ్ వేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఈ మాత్రం లోక జ్ఞానం లేని, ఈ మాత్రం మినిమం జ్ఞానం లేని అమిత్ షా గారు చెప్తే అక్కడ ప్రజలు ఎలా వింటారు? ఎంతసేపు వాళ్ళు రాజకీయం కొరకు మాటలు మాట్లాడమే తప్పితే ప్రజల బాగోగులు చూసుకునే అవకాశమే లేదు. వీళ్ళు పరిపాలించినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించారంటే మనకు అర్థమవుతుంది కదండి. ప్రజా సంక్షేమం అంటే పేదవాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి పడదు, బడుగు బలహీన వర్గాలంటే భారతీయ జనతా పార్టీకి పడదు. భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ. అది ఎంతసేపు హిందుత్వం అని మతం మీద బతుకుతుంది తప్పితే ప్రజల కొరకు పనిచేయదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. కాబట్టి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గత వైభవాన్ని కోల్పోతుంది. గత 77 సీట్లలో కనీసం సగం సీట్లు కోల్పోయే అవకాశం ఉందని ఈ 90% ఓటింగ్ జరగడం వల్ల మనకు అర్థమవుతా ఉంది. ఈ రకంగా చూస్తే తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిరు. ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రం కూడా గెలిచే అవకాశం లేదు. ఈ 5 రాష్ట్రాలలో పరాభవం భారతీయ జనతా పార్టీకి తప్పదు. ఈ ఈ సూచన చూస్తా ఉంటే, ఈ ట్రెండ్ చూస్తా ఉంటే వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాక తప్పదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను.